భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదలక ఏం బెదరక ముందుకు చూపావే పని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుట్టుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ జై జై జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదలక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుట్టుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా మేమంతా జగన్ వెంటే అని ప్రజలందరూ కూడా ఇవాళ తమ సంఘీభావాన్ని తెలుపుతూ మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా
2 బటన్లు కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులపైన వేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి ప్రజలంతా సిద్ధమన్నట్లుగా ఈ సభలంతా కూడా ఒక విజయోత్సవ సభల్లాగా జరగడం మనందరూ చూస్తూ ఉన్నాము. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినటువంటి మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీదేవిపేట ప్రాంతంలో ఈరోజు గడప గడపకి కార్యక్రమం ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఇవాళ సుమారు 50 కుటుంబాలు ఈరోజు వైసీపీలో జాయిన్ అవడం అంటే నిజంగా గెలుపు ఇప్పటికే సిద్ధమా అని అందరూ ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపు ఇచ్చారో మేమంతా సిద్ధమని మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరూ చూస్తూ ఉన్నాము. ఏదైతే పేద వర్గాల కోసం, మహిళల కోసం, అవ్వాతాతల కోసం, రైతన్నల కోసం, అందరి సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సుపరిపాలన, పారదర్శకమైన పాలన, అవినీతి రహిత పాలన, వివక్ష లేని పాలన, పార్టీలు కులాలు మతాలు చూడని పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉంది. మరి గెలుపైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మెజారిటీ కోసం మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. వై నాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేస్తూ ఇవాళ ఒక జైత్ర యాత్రలాగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఆనందంగా ఏదైతే పార్లమెంటుకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం తరపున మాట్లాడి జగనన్న పరిపాలన కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడిన నాకు 5 సంవత్సరాల తర్వాత అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ప్రజలందరూ కూడా పాల్గొనటం అది మన పరిపాలనకి ప్రజలిచ్చిన మరి కితాబ్ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి జగనన్నకి మరి అందరూ కూడా పట్టాభిషేక ముహూర్తానికి మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఏదైతే ఉందో 5 సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి దానికి కృతజ్ఞతగా ఇక్కడ సుమారు 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు ఆశీర్వదించడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు వేసి మిగతా వాళ్ళతో ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో మలసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసింది. ఆయన ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా సరే అనకాపల్లి గైరమ్మ సంబరాన్ని తలపించే విధంగా నూతనోత్సాహంతో సంబరాలతో ఆయన్ని కలవడం, ఆయన్ని పరిచయం చేసుకోవడం కార్యకర్తలు జరుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవిపేటలో సుమారుగా 50 నుంచి 75 కుటుంబాల వారు మా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని గంటాపదంగా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఏం మాట అయినా సరే ఆ మాట మీద నిలబడతారు. ఆయన అన్నది తప్పకుండా తూచా తప్పకుండా చేస్తారని ఈవేళ పిల్లల దగ్గర నుంచి 30-80 ఏళ్ళ ముసలమ్మల వరకు కూడా ఆయన అంటే ఒక మాన్యో వచ్చినట్టుగా ప్రజలు ఆయన వెనక పరిగెట్టడం అయితేనేవి ఆయన అంటే ఉత్సాహంతో చేస్తున్నారు. కాబట్టి ఈ గెలుపుకి మేము ఇదే నిదర్శనం కూడా తెలియజేస్తున్నాను. అలాగే అనకాపల్లి ప్రజలందరూ కూడా, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన మలసాల భరత్ కుమార్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆయన గెలిపించాల్సి వస్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఏ 2 కుటుంబాల మధ్య అయితే ఈ అనకాపల్లి నియోజకవర్గం నలిగిపోయిందో దాని నుంచి కూడా విముక్తి చేయాలని కూడా అనకాపల్లి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.